అడాశ్రమ లేఖలు 49వ లేఖ సమాధి అంటే ఏమి? జూన్ 9, 1946. ఈ మధ్యాహ్నం భగవాన్ భక్తులతో ఇష్టాగోష్ఠిగా అనేక విషయాలు మాట్లాడుతూ మధ్య మధ్య ఆధ్యాత్మిక బోధ చేస్తూ చాలా ప్రొద్దు గడిపారు. విసుగు విరామం లేకుండా మాట్లాడడం చూసి కొత్తగా వచ్చిన పాంతులొకరు లేచి భగవాన్ తామెప్పుడు సమాధిలోకి వెడతారు అని ప్రశ్నించారు. భక్తులంతా పక్కున నవ్వారు. భగవానుకు కూడా నవ్వు వచ్చింది. కాసేపు ఆగి, ఓహో అదా నీ సందేహం, సరే చెప్తా, కానీ అసలు సమాధి అంటే ఏమిటి? ఎక్కడికి పోవాలి? కొండ మీదకా, గుహలోకా, ఆకాశం మీదకా? సమాధి అంటే ఎలా ఉండాలి, ఏమిటి చెప్పు అన్నారు భగవాన్. పాపం అతడేమీ చెప్పలేక చతికిలబడి కొంతసేపు పలకకుండా ఉండి, ఇంద్రియ సంచలనం అణిగితే గాని సమాధి కాదంటారే, ఆ సమాధిలోకి తమరెప్పుడు దయచేస్తారని అడిగాను అన్నాడు. అది సమాచారం. ఏమిరా ఈ స్వామి ఎప్పుడూ మాట్లాడుతూనే ఉంటాడే, ఈయన ఏమి జ్ఞాని అని వారి ఉద్దేశం. పద్మాసనం వేసుకుని చేతులు కట్టుకొని ఊపిరి బిగపట్టి కూర్చుంటే కానీ సమాధి కాదు. ఒక గుహ కూడా ఉండాలి. నిత్యం దానిలోకి పోతూ వస్తూ ఉండాలి. అప్పుడు ఈ స్వామి భలే దొడ్డవారు రా అంటారు. నేను ఈ భక్తులు ఈ కార్యక్రమం అంతా పెట్టుకొని ఎప్పుడు మాట్లాడుతూ ఉంటే ఇదేమి స్వామిరా అని వారి సందేహం. పాపం ఏం చేసేది, నేను పూర్వం కూడా ఇలాగే జరిగింది 1-2 సార్లు. నేను గురుమూర్తంలో ఉండగా చూసిన ఒకరిద్దరు స్కందాశ్రమం వచ్చి అందరితో మాట్లాడుతూ కార్యక్రమం గమనిస్తూ ఉండటం చూసి చాలా ఆదుర్దాతో స్వామి స్వామి మీరు వెనకటి రూపంతో దర్శనమియ్యండి స్వామి అని దుఃఖించడం కూడా కద్దు. అయ్యో ఈ స్వామి చెడిపోతున్నాడే అని వారి తలంపు. మనమేం చేస్తాం? అప్పుడు అలా ఉండవలసి వచ్చింది, ఇప్పుడు ఇలా ఉండవలసి వచ్చింది. ఏ కాలానికి ఎలా నడవాలో అలా నడుస్తుంది. కానీ వీరి దృష్టికి అన్నం తినకుండాను మాట్లాడకుండాను ఉంటే చాలు, స్వామిత్వం వచ్చేస్తుంది. లోకం ఇదే భ్రమలో పడతారు అన్నారు భగవాన్.